أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا لا تحرموا طيبات ما أحل الله لكم ولا تعتدوا إن الله لا يحب المعتدين وكلوا مما رزقكم الله حلالا طيبا واتقوا الله الذي أنتم به مؤمنون لا يؤاخذكم الله باللغو في أيمانكم ولكن يؤاخذكم ما عقدتم الأيمان فكفارته إطعام 10 مساكين من أوسط ما تطعمون عليكم أو كسوتهم تحرير رقبة فمن لم يجد فصيام 3 أيام ذلك كفارة أيمانكم إذا حلفتم واحفظوا أيمانكم كذلك يبين الله لكم آياته لعلكم تشكرون ईमान वालों, अल्लाह ने जो पाकीज़ा चीज़ें तुम्हारे लिए हलाल की हैं उनको हराम मत करो और हद से आगे मत निकलो। बेशक अल्लाह हद से निकलने वालों को पसंद नहीं करता। और अल्लाह ने जो चीज़ें तुमको दी हैं उनमें से हलाल मरगूब चीज़ें खाओ और अल्लाह से डरो जिस पर तुम ईमान रखते हो। और अल्लाह तुम्हारी कसमों में लघु कसम पर तुमसे मुआखज़ा नहीं फरमाता, लेकिन मुआखज़ा उस पर फरमाता है कि तुम जिन कसमों को मजबूत करो उसका कफ़ारा 10 मोहताजों को खाना देना है और औसत दर्जे का जो अपने घर वालों को खिलाते हो या उनको कपड़ा देना या एक ग़ुलाम या लौंडी आज़ाद करना। और जिसको ये मैसर ना हो तो 3 दिन के रोज़े रखना। 3 दिन को रोज़े हैं, ये तुम्हारी कसमों का कफ़ारा है। जब तुम कसम खा लो और अपनी कसमों का ख्याल रखो, इसी तरह अल्लाह तुम्हारे लिए अपनी अहकाम बयान फरमाता है ताकि तुम शुक्र करो। इन आयत अल्लाह तबारक व तआला ఈమాన్ వాళ్ళు అంటున్నారు, ముస్లిం సోదరులారా అంటున్నారు, మీకు అల్లాహ్ తబారక వ తఆలా హలాల్ చేసినారు. ఏం హలాల్ చేసినారు? తినేది. దానికి మీరు హరాం చేసుకోకూడదు. అంటే కొంతమంది మాంసం తినరు, నేను తినరబ్బా నాకు నచ్చదు అంటారు. అట్లాగే గుడ్లు తినరు చాలామంది, అది హలాల్ ఉంది తినవచ్చు, అది తినరు. ఇన్నూ ఉంటుంది. అల్లాహ్ తబారక వ తఆలా హలాల్ చేసినారు, అది హలాల్ తినవచ్చు, దానికి హరాం చేసుకోకూడదు తిననే. అట్లాగే చాలామంది ఖసం చేస్తారు. అంటే ఖసం అంటే మీ తెలుగులో ఏమంటారబ్బా? సాక్షి కాదు, ఒప్పందం అంటారు కదా, అల్లాహతో అలా చేస్తారు. నేను ఈ పని చేయను మరి చేస్తారు, దాన్ని ఖసం అంటారు. ఆ ఖసం తీసుకున్న తర్వాత అల్లాహతో ఒప్పందం అది. మళ్ళీ అది తీసిన అనుకోండి, అది అల్లాహ్ నారాజు అవుతారు. దానికోసం చేయాలా? 10 మనుషుల్ని భోజనం పెట్టాలి.
10 మనుషుల్ని భోజనం పెట్టాలి. తప్పితే కసం తప్పితే. అట్లాగే వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వాలి. 10 మనుషుల్ని బట్టలు కూడా ఇవ్వచ్చు. 10 మనుషుల్ని 10 మనుషులకి భోజనం పెట్టాలా, లేకుంటే 10 మనుషుల్ని బట్టలు ఇవ్వాలి. అది లేకుంటే ఏమైనా మీరు ఇది పెట్టుకుంటారు, చైన్లు పెట్టుకుంటారు కదా, ఏం చెప్తారు, పని మనిషికి ఏం చెప్తారు తెలుగులో, కూలి. అట్లాంటి వాళ్ళకి ఆజాద్ చేయాలి, డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఫ్రీగా పని చెబుతూ పెట్టాలి. అది కూడా కాలేకుంటే 3 రోజులు ఒక పొద్దులు ఉండాలి, ఉపవాసం ఉండాలి. ఇది ఖసంది, ఇది అల్లాతో ఒప్పందంది. చేయలేకుండా చేస్తూ ఇట్లా చేయాలి. ఊరికి అట్లే చాలా మంది ఊరికే ఖసం చేసుకుంటారు. దేని ఇది అల్లా ఖసం, అల్లా ఖసం, ఇలా మజాక్ చేయకూడదు, అల్లా నారాజు అవుతారు. అట్లా చేయకూడదు. ప్రతిదానికి ఖసం పేదూరుగా చేయకూడదు, అల్లా నారాజు అవుతారు. ఖసం అంటే అల్లాతో ఒప్పందం, అది నీ పని చేస్తా అని. చేయలేకండి అది ఖసం ఇదైపోలేక, అది దానికి ఇది చేయాలి. ఈ అల్లా తబారక వ తఆలా అది అన్ని పనులు, ఈ మాటలు నమ్మి చేస్తేనే అల్లాతో నచ్చేది. మా ఇష్టంలాగా మీరు జిందగీ గురిస్తే అల్లా తాలాకి నచ్చదు. अल्लाह से दुआ है कि मेरी बातों को अमल करने की तौफीक अता फरमाए।